నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే నిజానికి ఆదివారం ఒక సెలవు దినం. వారం అంతా మనం కష్టపడతాం. సో ఈ ఒక్క రోజు ఏమనుకుంటామంటే చక్కగా ఇక సండే వచ్చిందంటే త్వరగా చర్చికి వెళ్ళి వచ్చేసి మరి మనకు ఉన్నంతలో మనకి ఇష్టమైన కూర ఏదన్నా వండుకొని చక్కగా మరి దాన్ని భోజనం చేసి ఒక 2-3 అవర్స్ రెస్ట్ తీసుకుందాం కదా, పండుకుందాం కదా అని చెప్పేసి అని అనుకుంటాం కదా, నార్మల్గా మనం అనుకునేది. కానీ మీరందరూ ఈ సమయానికి ఆల్మోస్ట్ 12:30 అయింది. వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి అని చెప్పేసి అని ఇక్కడికి రావటం ఇది చాలా సంతోషం. దేవుడు దీని పట్ల ఆయన ఎక్కువ ఆనందిస్తాడు. మీ సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆయన నిజంగా ఆ యొక్క స్తుతుల పట్ల, ఆయన యొక్క మీరు ఆయన పట్ల చూపించే భయభక్తుల పట్ల ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి పాట ద్వారా మీరు దేవుణ్ణి స్తుతించారు. నేను ఉండలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, ఇంకా అమ్మా నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. ఎంత దీనత్వం అంటే ఆయన సన్నిధిలో, ప్రభువా సమస్త నువ్వే కదా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకుండా ప్రభువా నేను ఉండలేనయ్యా, నువ్వు సమస్తము నువ్వే రాజా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా నిన్ను నేను ఆరాధిస్తానయ్యా. నిజంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా మంచి దేవుడా, యేసయ్యా ప్రభువా, మీ ఘనమైన నామానికి కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఆదివారం మధ్యాహ్న సమయంలో ప్రభువా, మీ కుటుంబం అంతా సంఘముగా తండ్రి ఈ చోటన చేరి తండ్రి మీ నామాన్ని స్తుతించేందుకు, ఘనపరిచేందుకు తండ్రి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి, బిడ్డలు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు నాయన. ఈ బిడ్డలు తృప్తి పరిచే దేవుడవు తండ్రి నాయన. ప్రభువా, నన్ను ప్రభువా వీరి మధ్యకు తోడుకొని వచ్చినందుకు నా తండ్రి మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి యేసయ్యా. నా ప్రభువా, మీ పరిచర్యలో ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాను అయ్యా. నన్ను మరుగుపరిచి తండ్రి, నా స్వరాన్ని మరుగుపరిచి ప్రభువా, మీరు నా ఆత్మలో ఉండి తండ్రి నా నోటి ద్వారా బిడ్డలకి నీ వాక్యాన్ని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి, కేవలం మీ ఆత్మే ప్రభువా, మీ వెలుగు మాత్రమే తండ్రి ఈ బిడ్డల హృదయాల్లో ఉండాలి, బిడ్డల హృదయాలు తెరవబడాలి తండ్రి. ఈ ప్రాంగణం అంతయు నాయన నీ వెలుగు చేత నింపబడి సమస్త తండ్రి అపవిత్రాత్మ, దుర్నీతి ప్రభువా, సైతాను శోధన తండ్రి వాటిని పారద్రోలు బయట బంధించినది పిల్లలకి శాంతిని, సమాధానాన్ని, మీ వాక్యం వినే జ్ఞానాన్ని దయచేసి ఆశీర్వదించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా ఆయన. కేవలము తండ్రి మీ నామమే మహిమపరచుకోవలాగున మీ కృపతోడుగా ఉంచమని బిడ్డలు ఆశీర్వదించమని నన్ను మరుగుపరిచి ప్రభువా తండ్రి మీ వాక్యాన్ని బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పబడిలాగును ప్రభు పాత్రగా నన్ను వినియోగించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి ఒక లేఖ రాస్తూ 12వ అధ్యాయము 2వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి. ఈ వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే పౌలు అంటున్నాడు, మనమందరము ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలను బట్టి మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోక ఆచారాలు జీవిస్తున్నాం కాబట్టి మన దేవుడి చిత్తమేదో మనం తెలుసుకోలేకపోతున్నాం. సో మనందరము ఆయన చిత్తమేదో తెలుసుకునేలాగున మన మనస్సులు మార్చుకొని మనము రూపాంతరము చెందండి అని ఆయన చెప్తున్నాడు. రూపాంతరం అంటే మన అర్థమయ్యే మాటలు చెప్పాలంటే మారు మనస్సు. మన అర్థమయ్యే మాటలు చెప్పాలంటే మారు మనస్సు. క్రైస్తవ జీవితంలో మారు మనస్సు అనేది మనము సాధారణంగా వినే ఒకటి మాట. అమ్మా మారు మనస్సు పొందాడు అబ్బాయి, అమ్మాయి మారు మనస్సు పొందిందా, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. మారు మనస్సు అంటే ఏంటంటే నువ్వు ఉన్న పరిస్థితి నుంచి ఒక స్థితి నుంచి నువ్వు ఉత్తమమైన స్థితికి మార్చబడుట మారు మనస్సు. పాపము నుంచి వెలుగులోనికి మార్చబడుట మారు మనస్సు. విశాల ద్వారము నుంచి ఇరుకు ద్వారములోనికి ప్రవేశించుట మారు మనస్సు. అపవాదిని విడిచిపెట్టి యేసు క్రీస్తును అంటుకబెట్టి ఉండుట మారు మనస్సు. లోకాచారాలను విడిచిపెట్టి యేసు ప్రభువుతో అంటుకట్టబడి ఫలించుటే మారు మనస్సు. ప్రతి క్రైస్తవ జీవితంలో మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నీకు కావాల్సింది ఏంటి? మారు మనస్సు. దేవుని నువ్వు ఆరాధించాలి అంటే నీకు కావాల్సింది మారు మనస్సు. నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనని పాడుతున్నాం కదా, ఆ మాట ఎప్పుడు వస్తుందంటే మనలో మారు మనస్సు మనలో ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే యేసు ప్రభువుని ప్రభువా నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వే నా రక్షకుడు అయ్యా, నువ్వు తప్ప వేరే దేవుడు మాకు లేడు ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయనా అని మన మనస్సులో ఎప్పుడైతే అనుకుంటామో, మన మనసు మార్చుకొని ఆయన మనం కీర్తిస్తామో, ఘనపరుస్తామో, అప్పుడు మాత్రమే నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా, నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రభువా. ఆ మాట ఎప్పుడు వస్తుందంటే మన మనస్సు మారి దేవుణ్ణి మరి ఆయన తెలుసుకొని ఆయన్ని మనం వెంబడించినప్పుడు మాత్రమే ఈ మాటలు చెప్పగలం. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ మనస్సు మారలేదు, మీరు ఏం చేస్తున్నారంటే లోక మర్యాద చొప్పుననే మీరు వెళ్తూ ఉన్నారు అంటున్నాడు. ఈ లోకంలో ఏ ఆచారం అయితే ఉందో, లోకంలో ఏ మర్యాద అయితే ఉందో, మీరు దాన్ని బట్టి మీరు వెళ్తున్నారు. ఈ లోకంలో మీరు జీవించడం వల్ల, లోక ఆచారం మీరు వెళ్ళటం వల్ల మీరు దేవుణ్ణి మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీ మనసు మీరు మార్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి అని పౌలు రాస్తున్నాడు ఈ సంఘానికి. ఏంటి లోకములు ఏముంది? అపొస్తలుడైన పౌలు ఎందుకని మన సంఘాన్ని, మనల్ని రూపాంతరం చెందండి, మారు మనస్సు పొందండి ఎందుకు చెప్తున్నాడు? ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆది ఖండానికి మొదటి అధ్యాయానికి వెళ్ళవలసింది. దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుని ఆయన పోలికలో, ఆయన స్వభావంలో మనల్ని సృష్టించాడు. మనం అందరము దేవుని పోలికలో ఉన్నాము, ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉన్నాము. ఎప్పుడు? మానవుడు సృజించినప్పుడు. ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశాడో, దేవుడు ఆయన ఆజ్ఞని అతిక్రమించి తప్పు చేశాడో, ఇప్పుడు అపవాది యొక్క మాటలు విని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఆ సమయమునే మానవుడు పాపానికి బానిసైపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమ, ఆ ప్రకాశాన్ని మానవుడు కోల్పోయి మానవుడు పాపానికి అడ్డుకట్టబడ్డాడు.
దాని పర్యవసానం ఏమిటంటే దేవుడు హవ్వ ఆదామును ఆ ఏదెను తోట నుంచి మరి వాళ్ళని బయటికి గెంటేసినట్లుగా మనం చదువుతాం. బయటికి గెంటి వేయబడిన వారికి మొదటిగా పుట్టిన వాళ్ళు కయ్యూను హేబేలు. మొదటి మానవుడు కయ్యూను, మొదటి మానవ సంతానం ఎవరు? కయ్యూను, తర్వాత హేబేలు. అటువంటి కయ్యూను హంతకుడుగా మార్చబడ్డాడు. మొట్టమొదటి ఈ సృష్టిలో మొట్టమొదటి సంతానం గొప్ప హంతకుడు. కారణం ఏంటంటే మానవుడు పాపములో ఉండుటేనే. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక పాపము చేసి ఆయన సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయి పాపాన్ని ఆశ్రయించటమే. ఆ తర్వాత ఈ యొక్క జనాలు విస్తరించడం ప్రారంభించినప్పుడు చిన్నగా ఈ యొక్క ఆదామావ నుంచి కుమార్తెను కళ్ళనీరు ఉంటుంది బైబిల్లో. సో దేవుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒకసారి దేవుడి లోకాన్ని చూసినప్పుడు లోకమంతా పాపము చేత నిండి ఉంది. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా దౌర్జన్యమే, ఎక్కడ చూసినా వ్యభిచారమే, ఎవరి మధ్య ప్రేమ లేదు, కనికరం లేదు, జాలి లేదు. ఈ యొక్క సృష్టి అంతా కూడా కరప్ట్ అయిపోయింది, పాపము చే నింపబడి ఉంది. దేవుడు మానవుని చేసింది పరిశుద్ధంగా జీవించాలని, దేవుడిని మానవుని చేసింది ప్రేమ కలిగి ఉండాలని, కానీ పాపానికి పవిత్రతకి బానిస అవ్వాలని మాత్రం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంతమంది జనాంగంలో కేవలం ఒకే ఒక నోహ కుటుంబం మాత్రమే ఆయన సన్నిధికి నీతిమంతులుగా కనిపించారు. మిగతా ప్రజలందరూ జన సమూహం అంతయు పాపులే. వాళ్ళు ఎవరు కూడా నీతిమంతులు లేరు, అందరూ పాపము చేస్తూ. దేవుని యొక్క మనస్సు నొచ్చుకుందంట వారి యొక్క పాపాన్ని చూసినప్పుడు. దేవుడు, నేను ఎందుకు ఈ యొక్క సృష్టిని చేశానో, ఈ మానవుడు నేను వాళ్ళని సృజించానని చెప్పేసని దేవుడు మనసు బాధపడిందంట. ఆయన చేసి ఆయన ఒక మనిషి యొక్క హృదయాన్ని చూసినప్పుడు ఆ హృదయాలోచనలు ఎప్పుడు కూడా అవి చెడ్డవేగానే కనిపించినాయి. మనిషి హృదయంలో వచ్చే తలంపులు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఉద్దేశాలు కానివ్వండి, ఏది కూడా అది దేవునికి ఇష్టమైనవిగా లేవవి. అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవునికి ఆజ్ఞకు లోబడేదిగా లేదు. లోబడే వాళ్ళకి ప్రజలుగా ఉన్నారు వాళ్ళు. ఆ హృదయ ఆలోచన చూసినప్పుడు దేవుడు మనసు నొచ్చుకుంది, బాధపడ్డాడు. అయ్యో, వీని ఎందుకు నేను చేసేనా అని చెప్పేసని. ఆ పాపం యొక్క పర్యవసానమే జలప్రలయం. దేవుడు జలప్రలయాన్ని పంపించి నీతిగా ఉన్న నోవాహును కాపాడి మిగతా జన సమూహం మొత్తాన్ని, సృష్టి మొత్తాన్ని దేవుడు నాశనము చేసినట్లుగా మనందరికీ తెలుసు. మానవుని యొక్క పాపము సృష్టిని నాశనము చేయడానికి కారణమైంది. మానవుడు పాపం నుంచి బయటికి రాలేకపోయాడు. ఎప్పుడైతే నోవాహు మరి దేవుడు ఈ 6 నెలలు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపెతు. ఈ ముగ్గురు కూడా వాళ్ళకి తెలుసు భూమి ఏ విధంగా నాశనం కాబడిందో వాళ్ళకి తెలుసు, సృష్టి ఏ విధంగా నాశనం కాబడిందో వాళ్ళకి తెలుసు. వీరు ఎప్పుడైతే విస్తరించిన ఆరంభించారో అయినా కూడా పాపము వారి మధ్యలోనే ఉంది. ఒకసారి మనం సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసామంటే దాంట్లో పట్టుమని 10 మంది కూడా నీతిమంతులైన పట్టణముగా ఉంది, బలత్కారుల పట్టణముగా ఉంది, పాపమును కలిగి ఉన్న పట్టణంగా ఉంది, స్వలింగ సంబంధులు కలిగి ఉన్న పట్టణంగా ఉంది, ప్రతి దుష్టమైన క్రియ చేస్తున్న పట్టణముగా ఉంది. ఆ పట్టణం యొక్క పాపాన్ని చూస్తానికి దేవుడు స్వయంగా దిగి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. మరలా పాపం యొక్క పర్యవసానం ఏంటి? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకముల చేత కాల్చబడినాయి.
పాపము మొదటిసారిగా ఒక భయంకరమైన జల ప్రళయం చేత నాశనం కాబట్టి సృష్టి, అదే పాపము చేత ఒక 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 రెండు పెద్ద ఊర్లు కూడా నాశనము కాబడ్డాయి. పాపము కేవలం దీనికి మధ్య ఉన్నది. అందుకని దావీదు అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. పాపము అనేది మన జన్మతాత మనతో వచ్చేసింది. పాపం అనేది, ఈ పాపాన్ని మానవుడు జయించలేకపోతున్నాడు. పాపం నుంచి మానవుడు దూరంగా పరిగెత్తలేకపోతున్నాడు. పాపాన్ని మానవుడు వదిలించలేకపోతున్నాడు. కాదు కదా, పాపముతో ఆ యొక్క ఊబిలో కూరుకొని పోతున్నాడు. ఏమిటి ఇంతగా మానవుని నాశనము చేయడానికి, ఇంతగా మానవుని యొక్క జీవితాన్ని పాడు చేయడానికి, ఇంతగా కుటుంబం యొక్క వ్యవస్థను పాడు చేయడానికి, ఇంతగా సంఘాన్ని పాడు చేయడానికి ఈ పాపంలో ఏముంది? ఎందుకని మానవుడు ఈ పాపాన్ని జయించలేకపోతున్నాడు? ఎందుకని మానవుడు పరిశుద్ధతను వెళ్ళలేకపోతున్నాడు? ఎందుకని మానవుడు పాపం చేస్తూ తనకు తానే నాశనాన్ని కోరుకుంటున్నాడు? యోహాను మొదటి పత్రికలో రాస్తున్నాడు. మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబమును అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యోహాను అంటున్నాడు, ఒక్క వచనంలో లోకములు ఏముందో చెప్తున్నాడు. లోకమంతయు ఏమున్నాయా లోకంలో అంటే, లోకంలో కేవలం ఏముంది? శరీరాశ. మొదటిదేంటి? శరీరాశ. రెండవది నేత్రాశ. మూడవది జీవపు డంబము. ఈ మూడు కేవలం మూడు ఈ లోకములు ఉన్నవి. ఈ మూడు మానవుని నాశనాన్ని కారణం చేస్తున్నాయి. ఈ దేవుడి నుంచి వచ్చినవి కావు ఇవి, దేవుడి వలన కలిగినవి కావు ఇవి. ఇది కేవలము లోక సంబంధమైనవి, అపవాది వలన కలిగినవి మాత్రమే అని చెప్పేసి అపోస్తలుడైన యోహాను చెప్తూ ఉన్నాడు ఈ వచనంలో. ఈ మూడింటి నుంచి మానవుడు బయటికి రాలేకపోతున్నాడు. ఈ మూడింటి నుంచి దేవుని యొక్క సృష్టి బయటికి రాలేకపోతుంది. ఈ మూడింటి నుంచి మానవుడు సృష్టి రూపాంతరం కాలేకపోతుంది. చెడు నుంచి మంచి వైపు రాలేకపోతుంది. వీటిలోనే మానవుడు మునిగిపోయాడు. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు మనిషి యొక్క పతనాన్ని కారణంగా ఉంటున్నాయి. ఈ మూడు దేవుని యొక్క కృపను దూరం చేస్తున్నాయి. ఈ మూడు దేవుని యొక్క దీవెనల మనిషి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. దేవుడు ఆయన మనల్ని ముఖము చాటేసుకునేలాగా చేస్తున్నాయి ఈ లోకంలో ఉన్న ఈ మూడు పాపాలు. మానవుడు ఈ రీతుల్లో నాశనం అయిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, శరీరాశ. ఏంటి శరీరాశ? శరీరం వంటి బైబిల్లో పాపముతో పోల్చబడింది. శరీరాశ అంటే ఏంటంటే, నువ్వు దేవుని కంటే దేన్ని ఇష్టంగా ప్రేమిస్తావో అది శరీరం, అది పాపం. అది నువ్వు దేవుని కాకుండా వేరే దేన్ని ప్రేమించినా కానీ అది పాపమే. దేని వైపు నీ జీవితాన్ని తీసుకువెళ్తున్నావో, దేవుడిని మర్చిపోతున్నావో అది పాపము. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో, దేవుడు ఏదైతే నిషేధించాడో అది చేయటమే పాపము. నేను తప్ప వేరే దేవుడు లేడు అంటే మనం వేరే దేవుని ఎత్తుకుంటాం. ఇదిగో ఈ భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, దేని మీద కానీ, ఏ ప్రతిమకు, దేనికి, ఏ రూపానికి కూడా మీరు పూజించద్దు, నమస్కరించద్దు అంటే మనం ఏం చేస్తాము? ప్రతిమల దగ్గరకు పోయి మనము పూజిస్తాం. తల్లిదండ్రులు సన్మానించండి అంటే మనం ఆ పని చెయ్యం. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అంటే మనం ఎప్పుడు మన పొరుగు వారిని పట్ల ఈర్ష్య కలిగి ఉంటాము, ద్వేషాన్ని కలిగి ఉంటాం. వ్యభిచారము చేయకమంటే వ్యభిచారం వైపు మనం పరిగెడుతూ ఉంటాం. దొంగతనము చేయొద్దు అంటే దొంగతనం చేస్తాం. మనం చేసేలాగా ఈ యొక్క అపవాదం మనం ప్రేరేపిస్తూనే ఉంటాడు. దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అది చేసేది పాపం. నీ శరీరాశ, దీన్ని మానవుడు దాని నుంచి బయటపడలేకపోతున్నాడు. అందుకని గలతీ పత్రికలో ఏంటి శరీరాశలు ఏంటి, పాపం ఏంటో
పౌలు రాస్తున్నాడు, గలతీ సంఘానికి రాస్తున్నాడు. గలతీ 5వ అధ్యాయంలో ఉంటుంది, 19 నుంచి 21 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చెప్తున్నాడు పౌలుగో, శరీర కార్యములు ఇవి, పాపము ఇది, ఈ లోకములో ఉన్న పాపము ఈ రీతిగా ఉంది. ఇన్ని రీతిలుగా మానవుడు పాపం చేస్తూ దేవుని యొక్క కృపను పొందలేకపోతున్నాడు, దేవుని యొక్క దీవెనను పొందలేకపోతున్నాడు. మానవుడు పాపం వైపు పరిగెడుతూ వీటి నుంచి బయటపడలేకపోతున్నాడు. ఈ పాపము మానవుడిని మూడు రీతిలుగా నష్టాన్ని కలుగజేస్తుంది. నీ ఎప్పుడైతే పాపం చేస్తున్నావో అది నీ శరీరానికి, నీ దేహానికి నష్టం కలుగజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో అది దేవునికి వ్యతిరేకంగా నిన్ను తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే కొన్ని పాపాలు చేస్తున్నావో ఆ పాపాలు నీ పొరుగువానికి వ్యతిరేకంగా చేసేలాగా నీ ప్రేరేపిస్తాయి. అపవాది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది నిన్ను నాశనం చేయాలి, దేవుడి నుంచి నిన్ను దూరంగా తీసుకెళ్ళాలి, నీ పొరుగు వారి నుంచి, నీ సహోదరు నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి, నేను ఏకాకి నీ ఒంటరిగా చేయాలి అనే ఉద్దేశమే అపవాదికి ఉద్దేశం. కానీ దేవునికి దగ్గరగా చేయాలని, నీ పొరుగువానితో ప్రేమ కలిగి ఉండాలని ఇక అపవాది ఎప్పుడు ఆలోచించు. వాడి ఆలోచన ప్రతిసారి కూడా నిన్ను ఏ రీతిగా, నిన్ను ఏ విధానాల వల్ల, ఏ పాపం వల్ల నిన్ను నశించజేయాలో ఆలోచిస్తూనే ఉంటాడు ఈ అపవాది. ఈ యొక్క పాపాలలో మొదటిగా చూసినట్లయితే మత్తతలను వ్రాయబడింది. తెలుసా మత్తతలు? దీని అర్థం తెలుసమ్మా మీకు? మత్తతలు అంటే ఏంటో? మత్తతలు ఏంటంటే ఒక అలవాటు, వదిలిపెట్టలేని అలవాటు, త్రాగుబోతుతనం. అదేంటది? మనము వదిలిపెట్టలేని అలవాటు. తిండిపోతుతనం, వదిలిపెట్టలేని అలవాటు. సిగరెట్లు తాగటం, వదిలిపెట్టలేని అలవాటు. గుట్కా తినటం, వదిలిపెట్టలేని అలవాటు. ఇవన్నీ మన జీవితాల్లో మనం దాన్ని ఒకసారి అలవాటు పడ్డామంటే నువ్వు వాటి వైపు పరిగెడుతూ ఉండాలి. వాటిని నువ్వు విడిచిపెట్టలేవు, వాటిని నువ్వు బయటికి వద్దామని రానిలేవు, అవి దాసుడు అయిపోతావు. బైబిల్ వాక్యం జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, త్రాగుబోతులు, తిండిబోతులను దరిద్రులగుదురు. ఎప్పుడైతే నువ్వు ఈ పాపాన్ని చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఈ త్రాగుబోతనాన్ని నువ్వు అలవాటు పడ్డావో, ఈ యొక్క సిగరెట్లు కానివ్వండి, వీటన్నిటికీ నీ యొక్క ఈ దుర్వ్యసనాలకి నువ్వు అలవాటు పడ్డావో నువ్వు నీ దరిద్రతకు అదొక కారణమవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. కానీ పాపం దాని నుంచి మానవుడు వదిలిపెట్టలేకపోతున్నాడు. ప్రయత్నిస్తారు పాపం పొందరు, కానీ మరి 4 రోజులు తిరిగి దాని వైపే వెళ్ళిపోతారు. ఉండలేని పరిస్థితి, దానికి దాసోహమైనటువంటి పరిస్థితి మానవుణ్ణి పాడు చేస్తా ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు, నీకు ఈ అల్లరితో కూడిన ఆటపాటలు నీ సమాజంలో అది నీకు విలువ లేకుండా చేస్తాయి, నీ గౌరవం లేకుండా చేస్తాయి. ప్రియమైన సంగమా, ఈ యొక్క ఆటపాటలు మనకు బాగా తెలుసు, మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఉత్సవాలు, కొన్ని పండుగలు మనం బయట చూస్తూ ఉంటాము. ఏ రీతిగా వాళ్ళు నాట్యాలు చేస్తూ ఉంటారు, నృత్యం చేస్తూ ఉంటారు. వారి యొక్క భౌతిక స్థితి మనం చూసినప్పుడు మనకు తెలుసు ఏ విధంగా ఫీల్ అవుతావు. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని వ్యత్యాసం ఉండదు. ఆ డప్పు, ఆ సన్నాయి, ఆ డోలుల మధ్య వాళ్ళు చేసే ఆ పనులు కానీ, ఆ కేకలు, కేరింతలు కానీ, వీటన్ని మనకు తెలుసు. మనకి ఇవన్నీ అల్లరితో కూడుకున్నవి. ప్రియమైన సంగమా, ఈ దినాలలో అటువంటివి ఈ క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చినాయి. పాటల ద్వారా మనం దేవుని మహిమపరచాల్సింది. ఎంత మంచిగా ఉంది, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా అని ఎంత మంచి మాట అది. ప్రభువా, నీ సన్నిధిలో ఉండాలని నాకు ఎంత ఆశగా ఉంది ప్రభువా అంటుంది. ఈ పాట ద్వారా దేవుడు నామం మహిమపరచబడుతుంది. కానీ వేరే పాటలు ఉంటాయి, మనం వేరే పాటలు వింటాం. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు, మేమిద్దరము డీప్ లవర్స్. అమ్మా, దేవుని నామం ఎక్కడ మహిమపరచబడుతుంది? ఇక్కడ దేవుడి నామము దూషించబడుతుంది పరువుల చేత. ఏమి పాటలు ఇవి?
ఈలలు చప్పట్లు, సంఘాలలో ఈలలు చప్పట్లు, గెంతులు కేరింతలు, బోధకులు నృత్యాలు చేస్తున్నారు సంఘాలలో, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటికన్నిటినీ సమాజాన్ని పాడు చేస్తున్నాయి, సంఘాన్ని పాడు చేస్తుంది. ఈ మధ్య కొత్తగా మీరు అందరూ వింటూ ఉన్నారు కదా, కోడిని కోయి అని చెప్పేసి అని. కోడిని కోయి ఏంటి? నువ్వు రాసుకున్న పాట ఏంటి? నువ్వు ఆ పాట వల్ల దేవుని నామం మహిమపరచబడుతుందా? కోడిని కోయి ఏంటి? అది నవ్వుల పాలవుతున్నావమ్మా. క్రైస్తవత్వం నవ్వుల పాలవుతుంది. దేవుని నామం మహిమపరచబట్టలేదు. ఇదంతా అపవాది యొక్క ప్రణాళిక. మనందరినీ దేవునికి దూరంగా చేయాలి. వీటి వలన నీకు సంఘంలో నీకు విలువ ఉండకూడదు, సంఘంలో నిన్ను గౌరవం ఉండకూడదు, నువ్వు నశించిపోవాలనేదే. ఈ క్రియల వలన నువ్వు నశించిపోవాలి. జారత్వము అంటే వ్యభిచారం వల్ల నువ్వు పాడైపోవాలి. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకుని వాడే. ఏనాడైతే నువ్వు వ్యభిచారం చేస్తావో, ఏనాడైతే నువ్వు ఒక స్త్రీ వెంట కానీ పురుషుని వెంట కానీ నువ్వు పరిగెడతావో, నువ్వు స్వనాశనాన్ని కోరుకుంటున్నావు. ఆ స్వనాశనం ఏంటంటే దాని యొక్క అన్నాడు, వాడి దెబ్బలకును అవమానమునకు పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు వ్యభిచారాన్ని గురించి, దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడిచి త్రోవలు ప్రేతల యొద్దకు చేరును, దాని యొద్దకు పోవు వారిలో ఎవడును తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు. వేశ్య సంగతిము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. రొట్టె కూడా కాదమ్మా, రొట్టె తునకంట. అంటే సర్వాన్ని నువ్వు కోల్పోతావు, నువ్వు కోల్పోవాలి. వ్యభిచారం ద్వారా నువ్వు సర్వాన్ని కోల్పోవాలనేది యొక్క అపవాది యొక్క ఉద్దేశ్యము. పాపము చేయటం వలన నీవు నాశనానికి, నీ శరీరాన్ని, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇది అపవాదికి ఇది కావాలి. నీ నుంచి వాడది కోరుకుంటున్నాడు. కానీ నీ తండ్రి మాత్రం యేసు ప్రభువు అది కోరుకోవట్లేదు. నువ్వు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. పాపానికి దూరంగా నువ్వు పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా, ఈ పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది. దీనిలో చూసినట్లయితే అపవాది యొక్క ప్రణాళిక చాలా భయంకరంగా ఉంటుందని మనం అర్థం చేసుకోలేము. అపవాది మనం ఎప్పుడైతే మానవుడు వ్యభిచారం చేస్తున్నాడో, వ్యభిచారులు దేవునికి అసహ్యులు. వారి పట్ల దేవుని కృప ఉండదు. ఈ వ్యభిచారాన్ని దేవుడు చేయొద్దని ఖచ్చితంగా చెప్పాడు 7వ ఆజ్ఞ ద్వారా, వ్యభిచారం చేయకు అని చెప్పేసని. కానీ అపవాది నిన్ను వ్యభిచారం చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడు యొక్క ఈ వివాహం అనే ఒక ఘనముగా చేశాడు దాన్ని. వివాహం అనేది ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక బంధము. ఆ ఇద్దరి మధ్యలో నుంచి అపవాది ఏం చేశాడంటే 3వ వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఈ పవిత్ర బంధాన్ని అపవిత్రం చేయడానికి అపవాది యొక్క సాతాను 3వ వ్యక్తిని లోపలికి తీసుకొని వచ్చాడు. అంటే ఈ 3వ వ్యక్తి ఎప్పుడైతే వచ్చాడో ఈ ఇద్దరి మధ్య బంధం తెగిపోవాలి. ఇది ఘనముగా ఎంచబడకూడదు. ఇది అపవాది యొక్క ప్రణాళిక. దేవుడు చేసే ప్రతి మంచి కార్యాన్ని ఏ విధంగా పాడు చేయాలో వాడు ఆలోచిస్తూనే ఉంటాడు. మీకు తెలుసో తెలియదు, కొన్ని దేశాలు బహుభారత్వాన్ని అవి చట్టబద్ధం చేసినాయి. కొన్ని దేశాల్లో ఒక మనిషి 2 భార్యలు 3 భార్యలు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. కానీ బైబిల్ చెప్పట్లేదు పెళ్లి చేసుకోమని. పాకిస్తాన్ దేశంలో చట్టం అమల్లో ఉంది, ఇరాన్ దేశం చట్టం అమల్లో ఉంది, ఈజిప్ట్ దేశంలో అమల్లో ఉంది, కామెరూన్ దేశంలో ఇలా 15 కంట్రీస్ లో బహుభారత్వాన్ని చేసుకునేలాగున్న చట్టాలు తెచ్చారు. ఎవరు తెచ్చారు? అధికారులు ఎవరు? అపవాది చేత ప్రేరేపించబడిన వారు. దేవుడు చేసిన యొక్క మంచి యొక్క క్రియను, ఈ వివాహాన్ని బహుభార్యత్వం ద్వారా పాడు చేయాలని వాడు ఏకంగా
చట్టాలనే తీసుకొని వచ్చాడు. అంతేకాదు మళ్ళీ వాడు ఏం తీసుకొచ్చాడో తెలుసా? విడాకులు కూడా విడాకులు ఇచ్చే, నీ భార్యకు నీ విడాకులు ఇచ్చి నువ్వు తిరిగి పెళ్లి చేసుకోవచ్చు. ఇది కూడా చట్టాలు వచ్చినాయి. ఇండియాలో కూడా చట్టం ఉంది. ఇష్టం లేని వాడు నీ భార్యని విడాకులు చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో. దేవుడు విడిచిపెట్టడానికి వివాహం అకార్యాన్ని దేవుడు చేయలేదు, దాన్ని పవిత్రంగా ఉంచాడు. నువ్వు మరణించేంత వరకు నీ చేయి విడువనని ప్రమాణం చేపిస్తాడు పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నప్పుడు. అటువంటి యొక్క ఆ ప్రమాణాన్ని విచ్ఛిన్నము చేయటానికి విడాకులు అనే దాన్ని ఈ సమాజంలోనికి, దేశంలోనికి తేవబడింది. దానికి చట్టబద్ధత, అలా చేయటం చట్టం చెప్తుంది నీకు. దేవుని బైబిల్ చెప్పట్లేదు, కానీ నువ్వు నివసిస్తున్న దేశం చెప్తుంది నువ్వు విడాకులు ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకోని చెప్తుంది. అంటే దేవుడిని నిషేధించిన దానిని వాడు చట్టము ద్వారా మీరు చేసుకోండి అని చెప్తున్నాడు. మన జ్ఞానానికి అది అర్థం కాదు. పురుషులు వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలకి వివాహం చేసుకుంటున్నారు. ఇది కోర్టులు కూడా తప్పు పట్టట్లేదు అమ్మా. ఇది ఎక్కడ కూడా బైబిల్లో లేదమ్మా. అలా చేసినటువంటి సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడింది. పాపం మానవుడు నాశనం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటు పాపము నుంచి, వ్యభిచారం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. మరి ఒక పాపం విగ్రహారాధన. మన విగ్రహాలని మనం ఆరాధిస్తూ ఉంటాం, పూజిస్తాం. మనం వాటిని మనము మీరు ఒకసారి చూసినట్లయితే, ఇది నేను హైందవ సంప్రదాయం చిన్న మాట్లాడాను, కానీ మన ఈ క్రైస్తవ సంప్రదాయాల్లోనే మన విగ్రహాలు ఆరాధించట్లేదా? మనం పూజిస్తాం. కొన్ని సంఘాలు మీరు చూసినట్లయితే వారు చక్కగా పూజిస్తారు, దండలు వేస్తారు, అన్నీ వేస్తారు. తెలంగాణలో అయితే భుజమే పెట్టుకొని బతుకమ్మని చెప్పేసి పాటలు రాస్తారు. దాని మీద యేసు మరియమ్మ తల్లి బొమ్మని అక్కడ పెట్టేసి చుట్టూ బతుకమ్మని చెప్పేసి వాళ్ళు పాటలు పాటు చుట్టూ తిరుగుతూ ఉంటారు. విగ్రహారాధన పెట్టి వెళ్తున్నాం మనం. మానవుడికి ఎంత సంతోషమో ఆ విధంగా అది మోసుకుంటా వెళ్ళిపోయి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అతనికి. కానీ దేవుడి మనస్సు ఎంత బాధపడతా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞ ఇచ్చే 2వ ఆజ్ఞ. అమ్మా ఇదిగో ఈ భూమి మీద కానీ ఆకాశం మీద ఎక్కడ కూడా ఎటువంటి మీరు ఎటువంటి ఆకారాన్ని చేసుకోకూడదు, దానికి మీరు మొక్కకూడదు, మీరు దాన్ని పూజ చేయకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మనమేమో ఆకారాల్లో మనం పెట్టుకుంటాం, అటు పూజిస్తాం మనం. అది మనం తెలిసి చేస్తున్నామో తెలియదు, తెలియక చేస్తున్నామో తెలియదు, కానీ ప్రియమైన సంగమ, దేవుడి యొక్క మనస్సు అల్లాడుతూ ఉంటుంది. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఇదిగో నేను నిషేధించిన దానిని నువ్వు ఆచరిస్తున్నావే అని చెప్పేసి విగ్రహారాధన దేవునికి అసహ్యమైనది అది విగ్రహారాధన. దేవుడు రోషణ కలిగిన దేవుడు. ఇది దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని నా అరచేతులతో భద్రముగా తెచ్చానే, మీరు నన్ను మర్చిపోయి మీరు ఒక బంగారు దూడను చేసుకుని దాన్ని మీరు అంటున్నారు కదా, మీదిగో మమ్మల్ని ఐగుప్తు దేశం తెచ్చిన దేవత ఇవినే కదా పూజిస్తున్నారని చెప్పేసి దేవుడు ఎంత మన బాధపడి ఉండాలి. నేను మీ కొరకు ఎర్ర సముద్రం చీల్చానే, నేను కదా జీవమైన దేవుణ్ణి, నన్ను మర్చిపోయి మీరు విగ్రహాన్ని పూజిస్తున్నారా అని చెప్పేసి దేవుడు మనసు బాధపడతా. ఇదిగో మీ 400 సంవత్సరాల శ్రమను నేను తొలగించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా నేను మీ ప్రదేశం తీసుకొని వచ్చానే. ఇదిగో 10 భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీదకు పంపించి ఎన్ని కష్టాన్ని కలగజేశానే. నేను జీవించి ఉన్నాను కదా, నేను ఇది మాట్లాడుతున్నాను కదా, నేను మీకు కనిపించట్లేదా? మీరు ఎందుకు విగ్రహాలను వెళ్తున్నారు? దేవుడు అడుగుతున్నాడు. అందుకని దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో నేను చూపెట్టబోవు ఆ దేశానికి మీరు వెళ్ళినప్పుడు, మీరు ఆ యొక్క రాజ్యాన్ని మీరు ఆక్రమించుకుంటున్నప్పుడు, దాంట్లో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి జీవాన్ని మీరు చంపండి అంటున్నాడు దేవుడు. ఏ మనిషి కూడా, ఏ స్త్రీ గాని, పురుషుడు గాని, పిల్లలు గాని ఎవరు బ్రతకడానికి వీల్లేదు, ఏ జీవం ఉండటానికి వీల్లేదు. అది ఆ యొక్క పట్టణము నేల మట్ట కావాల్సిందే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు,
మీరు కానీ వాళ్ళల్లో ఎవరినన్నా మీరు తెచ్చుకున్నారంటే మీ కుమారులు మనసు మార్చేస్తారేమో. మీరు మీ మనసు మార్చుకొని మీరు నన్ను మర్చిపోయి మీరు విగ్రహాలకు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో. కానీ ఆ ప్రజలు అప్పుడప్పుడే వాళ్ళు దేవుని తెలుసుకుంటారు. అయ్యా ప్రభువా తప్పు అయిపోయిందంటారు. ఒక తరం గడిచిపోతుంది, ఇంకో తరం వస్తుంది, వాళ్ళు మళ్ళీ విగ్రహాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిన సొలొమోను జీవితాన్ని విగ్రహారాధన వల్ల పాడు చేసుకున్నాడు. ఎందుకు పాడు చేసుకున్నాడు? భార్యల మాట విని, వారు చేస్తున్న మాటలు విని విగ్రహారాధన చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ అభిచారం అంటే ఏంటంటే ఈ యొక్క మాంత్రిక విద్య కానీ, లేకపోతే చేతబడులు కానీ, ప్రేతాత్మ పూజ, ఇవన్నీ అంటే మనం కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ఏదన్నా అయ్యో గాలి సోకిందనో, ఇంకేదో జరిగిందనో, ఇంకేదో ఆ దిష్టి దాటానో ఏం చేస్తారు, వెళ్ళిపోయారు మంత్రిక దగ్గర వెళ్ళిపోయి తాయెత్తులు కట్టించుకుంటూ అంటారు. ఇక్కడ ఒక 10 ఉంటాయి తాయెత్తులు, మెల్ల 10 ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేనిది. వాళ్ళు ఎవరు? దయ్యాలేవన్నీ, అపవిత్ర ఆత్మలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అంధకార శక్తులేవన్నీ. వాటి జోలికి వెళ్ళకండి. అవి బలులు కోరుతాయి. అవి మీ కుమారుల్ని కుమార్తెలను బలులు కోరుతాయి. దేవుడు చెప్తున్నాడు, ఖరాఖండిగా చెప్తున్నాడు, వాటి జోలికి మీరు వెళ్ళకండి. కానీ అపవాది సైతాను మాత్రం మనల్ని అడ్డే తీసుకెళ్తాడు. దయ్యం పడుతుందా అంటే తీసుకెళ్ళి బాగా అక్కడక్కడ ఉన్నాడు ఆ ఊర్లో, తీసుకెళ్ళి అక్కడికంటారన్నమాట. అక్కడ తీసుకెళ్ళి చీపురు తీసుకుని రుద్దుతా ఉంటారు పైకి కిందకి, లేదా తాయెత్త కడతారు. దేవునికి ఇష్టం లేని పనులు ప్రేమైన సంగమా. మూడవదిగా మన పాపము మన సహోదరుల పట్ల మనం చేసేది చూస్తాం. మనం ఇది ఏ రీతిగా ఉంటుందంటే, మన సహోదరుడు కానీ, లేకపోతే మన పక్కింటి వాడు కానీ చక్కగా సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, వారి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినా, లేకపోతే వారికి కొత్త బట్టలు వేసుకున్నా, ఒక బంగారు వస్తువు పెట్టుకున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, మనకు వాళ్ళు చూసిన వెంటనే మనకి ఈర్ష్య. నాకు లేదంటే అని ఈర్ష్య, నా బిడ్డ పైకి రావట్లేదంటే అని ఈర్ష్య, ఇదిగో తనకే ఉంది నాకెందుకు లేదని ఈర్ష్య. ఆ ఈర్ష్య వల్ల కుటుంబంలో గొడవలు, అసూయ. తెల్లగా ఉన్న ఒక అమ్మాయి నల్లగా ఉన్న పాపను చూసిందంటే, అది నల్లగా ఉన్న పాప తెల్లగా ఉన్న పాప చూసినా ఈ గర్వం ఉంటే ఈ పాపకి ఏమి ఈర్ష్య ఉంటుంది. నేను నల్లగా ఉన్న నా పాప తెల్లగా ఉందని చెప్పేసి. ఎన్నెన్నో రీతిలుగా అపవాది మిమ్మల్ని దేవునికి పాపము ద్వారా దూరంగా తీసుకుని వెళ్ళటానికే చూస్తాడు. ఇవన్నీ మానవుని యొక్క శరీరాశ. రెండవదిగా నేత్రాశ. ఈ నేత్రాశ ఏంటో తెలుసా? మనం చూడంగానే మనకు అది కావాలి అని అది చూసిన వెంటనే అది వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే అది మంచి ఖరీదైన చీర కావచ్చు, వాళ్ళ ఉన్న భవంతి కావచ్చు, వాళ్ళకు ఉన్న వాహనం ఏదన్నా కానీ దాన్ని చూసిన వెంటనే నాకు ఉంటే బాగుండు కదా. ఆశ, మానవునికి ఆశ వైపు. నువ్వు ఎంతవరకు నాకుంటే బాగుండదు, నాకెందుకు లేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకెందుకు. మనం దేవుడు దూషిస్తాం దానివల్ల. ప్రభువా ఆగిచ్చారంటే నాకెందుకు ఇవ్వలేదు, నేను ఆదివారం గుదికెళ్తాను కదా, నేను ప్రార్థిస్తాను కదా, నాకెందుకు ఇవ్వట్లేదు, నేను కానుకనిస్తాను కదా ప్రభువా, నాకెందుకు ఇవ్వట్లేదు. వాళ్ళు సంఘానికి వెళ్ళరు, వాళ్ళకి ఇస్తున్నారేంటి, వాళ్ళు చూడ ఎలా ఉన్నారు. దేవుడిని దూషిస్తాం మనం. నేత్రాశ. అవ్వ ఆ పండును చూసినప్పుడు అది ఎలా ఉందంట? కంటికి రమ్యముగా ఉందంట. చూస్తానికి ఎంత చక్కగా అందంగా ఉందో, అంతే అందంగా ఉందని చెప్పేసి ఏం చేసింది అపవాది కూడా చెప్తున్నా, అదిగో తింటే నువ్వు మన దేవదూత అయిపోతావు, దేవుడిలాగా ఉంటావు అని చెప్పి పక్కన అపవాది చెప్తా ఉన్నాడు. చూడటానికి చాలా బాగుంది, కానీ దాని వెనక భయంకరమైనటువంటి పాపం ఉంది. ఆజ్ఞ అతిక్రమం అనే అందము వెనక ఆజ్ఞ అతిక్రమం అనే పాపం ఉంది.
అవ్వ ఆలోచించలేదు. అది అందంగా కనిపించింది, తినేసింది. ఏమైంది? పాపాన్ని కొని తెచ్చుకుంది. లోతు, అబ్రహాం యొక్క బంధువు లోతున్నాడు కదా. లోతు ఏం చేశాడు? అబ్రహాము లోతుకి మధ్య ఆ గొర్రెల కాపరికి గొడవ వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు, లోతు నాయన, ఇదిగో నీకు విస్తారమైన ధనం ఉంది, చక్కగా నువ్వు అభివృద్ధి చెందావు, నా దగ్గర ఉంది, ఒక పని చేద్దాము, నువ్వు చూసుకో, నువ్వు ఇద్దరు మనం విడిపోదాము, ముందు నువ్వు చూసుకో, నువ్వు ఎటు వెళ్తావు నువ్వు గమనించు, నువ్వు ఒకసారి ఆ వైపు వెళ్ళు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు ఉత్తరం మీద దక్షిణకి వెళ్తాను నేను, కాబట్టి నువ్వు చూసుకో అంటే లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఆయన చూసినట్టు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల్ని. అవి చక్కగా నది ఒడ్డున ఉండే సస్యశ్యామలంగా నీళ్లు పారుతూ మంచిగా పంటనిచ్చే పొలాలుగా కనిపించింది లోతుకి. లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ దూరంగా చూసినప్పుడు ఎంత మనోహరంగా ఉంది. కానీ పట్టణం లోపల ఎలా ఉంది? పాపము. దూరంగా కళ్ళుతో చూస్తే మనకి మంచిగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది? ఆ పట్టణము పాపము. దాని పర్యవసానం ఏంటి? అది అగ్నిగంధకము చేత అది కాల్చబడింది. ప్రియమైన సంగమా, ఇంకొక ఉదాహరణ చెప్తారు. దావీదు రాజు తెలుసు కదా మీకు. అంతఃపురం పైకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఎవరు కనిపించారు దావీదుకి? ఎవరు కనిపించారమ్మా, చెప్పగలరా? బెత్షెబా. చక్క అందంగా కనిపించింది దావీదుకి. అందం వెనకాలే పరేశానం ఏంటో తెలుసా? కుమారులను పోగొట్టుకున్నాడు. ప్రతి ఈ యొక్క ఆశ వెనక దురాశ ఎప్పుడు ఉంటుంది, ఒక పాపం ఎప్పుడు ఉంటుంది. వాడు దాన్ని ఉంచుతాడు. అపవాది ఈ యొక్క దురాశ వెనక, నేత్రాశ వెనక ఒక పాపాన్ని వాడి నిక్షిప్తమై ఉంటుంది. అది దేవుడు నీ పైనున్న బాహ్యాన్ని చూడడు, దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెతో అనుకుంటుంది, ఈ పెండ్లి కుమారుడు అందంగా ఉండాలి కోరుకుంటుంది. పెండ్లి కుమారుడు అనుకుంటాడు, పెండ్లి కుమార్తె అందంగా ఉండాలి. హృదయాలు చూడరు మనుషులు. ప్రియమైన సంగమా, దేవుడు అందుకంటున్నాడు, 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది మనకి, నీ పొరుగు వాని దేనిని ఆశించుకో. నువ్వు ఒకవేళ వాళ్ళు అభివృద్ధి చెందారా, వారి జీవితాలు సస్యశ్యామని బాగున్నావా, మంచిగా ఉన్నారా, ఉండని. నువ్వు దాని ఎందుకు వాడి మీద ఎందుకు నీర్షపడతావు? వాడి పట్ల దేశం కలిగి ఉంటావు. నీకు కావాలా? నువ్వు దేవుడిని అడుగు అంటున్నాడు దేవుడు. కానీ మనం అడుగు దేవుణ్ణి. మనకు వారు పాడైపోవాలంతే, వారు నాశనం అని కోరుకుంటాము. మూడవదిగా జీవకుడంబము. జీవకుడంబం అంటే ఏంటి తెలుసా మీకు? నిన్ను నువ్వు హెచ్చించుకోవటం, నిన్ను నువ్వు ఘనపరుచుకోవటం. నా అంతటి వాడు లేడు, నేనే గొప్పవాడిని. గర్వము. మానవుడిలో గర్వం ఉంటుంది. రాజు అయినటువంటి నెబుకద్నెజరు బబులోను రాజుగా ఉన్నప్పుడు సాయంకాలం పూట అది చూస్తున్నాడట ఆ దేశాన్ని మొత్తాన్ని, ఆ పట్టణాన్ని, ఆ గోడల్ని, ఆ రాజ్యాన్ని చూసినప్పుడు ఎంత మధుర, ఎంత బాగుంది, ఇదంతా నా కొరకు నేను కట్టించుకున్నాను కదా అని చెప్పేసి ఆయన తనలో తాను గర్వపడ్డాడు. గర్వపడిన వెంటనే దేవుడు ఆ సింహాసనాన్ని అటు తీసేసేసాడు. అడవికి తరిమి వేయబడ్డాడు. గడ్డి తింటూ బతికే ఒక పిచ్చివాడుగా 7 కాలాల పాటు ఆ యొక్క అడవిలో సంచరించి జీవించినట్లుగా మనం రాయబడింది. హెచ్చించుకునే స్వభావం, మనిషి హెచ్చించుకోవటం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్తలో ఒక మంచి ఉపమానాన్ని చెప్తాడు. ఒక ధనవంతుడికి మంచిగా పండుదంట, మంచి పంట, 200 300 అంత అధికముగా మంచి పంట వచ్చింది సంవత్సరంలో. అతనికి తను అనుకుంటాడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, సో ఇంత పంట నాకు పండింది కదా, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఏదో ఒకటి చేయాలని ఆలోచించుకుని ఏమనుకున్నాడు, నా కొట్లు విప్పి
వాటికంటే గొప్పవి కట్టించి, అంటే దాన్ని దాచుకోవడానికి నేను గోడౌన్లు, నాకున్న చిన్న గోడౌన్ సరిపోవి, వీటిని పడగొట్టి నేను ఇంక పెద్దవి కట్టుకుంటాను. ఈ ఎంత పంట అయితే పండిందో ఈ పంట మొత్తాన్ని తెచ్చి నేను భద్రంగా దాచుకుంటాను. ఇది నా కొరకు దాచుకుంటాను, నేను తినడానికి దాచుకుంటాను, ఇది నా కొరకే. అందుకని నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నాకే చెందాలి, ఇంకెవరికి కాదు. ఇది నేనే నేనే నేనే. గర్వము. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు, ఓరి పిచ్చివాడా, వెర్రివాడా, ఇదిగో ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరు? అపవాది అడుగుతున్నాడు. ఇదిగో ఆయన వెళ్తున్నాడు, అపవాది సైతాన్ వెళ్తున్నాడు. ఇదిగో దేవా, యెహోవా దేవా, ఇదిగో ఈ ధనవంతుడు ఇంత సంపాదించాడా, వాడు ఎంత స్వార్థమో చూడు, వాడు ఎవరికి ఇవ్వనంటున్నాడు, వాడికి వాడే ఉంచుకుంటానంటున్నాడు, నాకు ఇచ్చాయి, వాడు నా దాసుడు వాడు అని చెప్పేసి వాడు ప్రాణం అడుగుతున్నాడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఎప్పుడైనా కానీ మీరు గమనించారా మీ జీవితంలో, మన జీవితాల్లో? మీకు తెలుసో తెలియదు కానీ మనము పాపము చేసిన ప్రతిసారి, మనం అబద్ధము చెప్పిన ప్రతిసారి మన ప్రాణము గురించి అపవాది దేవుని అడుగుతాడు. ఇదిగో ఈ కుమార్తె తప్పు చేసింది, ఈ కుమార్తె అబద్ధం చెప్పింది, ఈ కుమార్తె ఇదిగో నీవు నిషేధించిన దానిని, నీ ఆజ్ఞను పాటించట్లేదు, ఈ కుమారుడు ఇలా చేస్తున్నాడని చెప్పేసి వెంటనే ఎప్పుడైతే నీ మనసులో చెడ్డ ఆలోచన వచ్చిందో, నీ తలంపులు చెడ్డవిగా ఉన్నావో, నీ చెడ్డ పనులు చేస్తున్నావో, నీవు దొంగతనం చేస్తున్నావు, నీ అబద్ధాలు ఆడుతున్నావు, వెంటనే అమ్మవారు వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి అడుగుతాడు. ఇదిగో నాకు దాసరాలిగా తన ఎటువంటి పవిత్రత లేదు, ఇదిగో దొంగతనం చేస్తుంది, అబద్ధాలు ఆడుతుంది, ఇదిగో నాకు ఇచ్చే. ప్రతి ఒక్కరి గురించి అపవాది దేవునితో వాదిస్తుంది. ఆ సమయాల్లో యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు, నీ కొరకు, తండ్రి నాయనా, నేను ఆ కుమార్తె కొరకు నా ప్రాణం పెట్టాను, ఆ కుమార్తె కొరకు నా జీవితాన్ని సమర్పించాను, నేను అవమానపడ్డాను, నేను అంటున్నానా ఆ చేతికి నువ్వు అప్పగించుకో, ఎందుకంటే నా కుమార్తె మంచిది, నా కుమారుడు మంచోడు. తెలుసుకుంటారయ్యా, ఈ రోజు కాకపోతే రేపన్న వాళ్ళు తప్పు తెలుసుకుంటారు, వాళ్ళు నా దగ్గరకు వస్తారు, వాళ్ళు కావాలి, తండ్రి వాళ్ళు అప్పగించుకో అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని అడుక్కుంటున్నాడంట. ప్లీడింగ్ విత్ హిస్ ఫాదర్. ఈ పక్కన అపవాది నుంచొని నీ ప్రాణాన్ని అడుగుతుంటే, నీ ప్రాణాన్ని అపవాదికి ఇవ్వకుండా యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చుకున్నాడు కదా, స్వరక్తం ఇచ్చి ఆ సొంత రక్తాన్ని మన కొరగిచ్చి ఆయన కొన్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క హక్కును ఆయన వదులుకోదలుచుకోలేదు, ఆయన ఉంచుకోవాలని చూసుకుంటున్నాడు, నిన్ను కాపాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ప్రియమైన సంగమా, మనమైతే ఒక అబద్ధం చెప్తాము, ఒక తప్పు చేస్తాము, ఒక తప్పే కదా, రెండు తప్పే కదా అని చెప్పేసి మనము తప్పులు చేస్తూ పోతాము. క్రైస్తవ జీవితము లేదా నీ జీవితము, మన జీవితము, నా జీవితము, ఇదిగో ఇటువంటి మూడు ఈ పాపాల చేత నాశనం కావించబడుతుంది. మన ఈ పాపాలను ఉండిపోతున్నాం. మనము ఈ యొక్క నేత్రాశ చేత పాపాలను మనం కట్టుబడిపోయాం. మనం గర్వము చేత మన జీవితాలు నడిపింపబడుతున్నాయి. దేవుని యొక్క ఏదైతే నిషేధించాడో అది మనం చేస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. ఈ పాపములు ఉన్నంతసేపు మనము దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు మన పట్ల గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ చిత్తం ఏంటో తెలుసా? మనందరం రక్షణ పొంది, మనందరం మన పాపాలను ఒప్పుకొని, పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తుని ఆయన స్వరక్షకుడు అంగీకరించాలని ఆయన చిత్తం. మనందరము పరిశుద్ధులుగా జీవించాలని ఆయన చిత్తం. మనందరము ఒకరి పట్ల ఒకరము ప్రేమ, కనికరము కలవారమై జీవించాలని ఆయన చిత్తం. నీ పొరుగువారిని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. నువ్వు సాతానికి దూరంగా మారిపోని కోరుకుంటున్నాడు దేవుడు. కానీ మనమైతే ఆయన చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానం లేకుండా మనం జీవిస్తున్నాం. ఆయన చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానము సరిపోవట్లేదు మనకి. ఇప్పుడు ఆలోచించావా నువ్వు?
ప్రభువా, నిజంగా ఈ జ్ఞానం నాకు సరిపోతుందా? నేను ఈ యొక్క పాపాన్ని నేను జయించగలుగుతానా? ఆలోచించావా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో మనం దీన మనస్సు కలిగి ఉంటున్నామా, లేదా మనం హెచ్చించే స్వభావంతో మనం ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, మీకా 6:8 అంటున్నాడు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అని అంటాడు. దీన మనస్సు. నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు, నీ దగ్గర ఎంత ఆస్తులైనా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని దగ్గర నీ స్థితి ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నీ స్థితి ఎలా ఉంది? దేవుని ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఆలోచించావు ఎప్పుడన్నా? దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని అంటాడంటే, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడిని. ఒక రాజు అంటున్నాడు, ఒక రాజు, ఒక రాజ్యానికి అధికారి, రాజ్యంలో తనకి ఏమైనా చేయగలడు, తన కనుచూపులో కనిపించే సమస్తమైన అధికారం కలిగిన వ్యక్తి దేవుని మందిరంలోనికి వెళ్ళి కింద కూర్చొని దేవుని వైపు చూస్తూ, దేవా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా? నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు అత్యంత ఘనత కలిగాడు, నేను కాదనైనా ఈ ఘనత ఏమి లేదు, ఇదిగో నువ్వే ఘనత కలిగిన దేవుడవు, నీ వంటి దేవుడు ఎవరు లేరు. మేము వినిన దాన్ని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడు ఎవరు లేరు. అయ్యా, నేను మీ గురించి విన్నాము, నువ్వు చేసిన గొప్ప కార్యాలు విన్నాము, వీటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు తప్ప వేరే దేవుడు లేడయ్యా, నువ్వే దేవుడు అని చెప్పేసని తనకు తాను తగ్గించుకొని దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? మనం కలిగిన చిన్న దాంట్లో మనం ఎంతో గర్వపడుతూ ఉంటాం. మన దేవుని సన్నిధిలో దీనత్వాన్ని మనం పొందుకోలేము. నువ్వు దీనుడుగా నువ్వు జీవించినప్పుడే, దేవుని సన్నిధిలో ఆయనకు దీనుడిగా కనబడినప్పుడే దేవుడు నీ పట్ల ఆయన కృపను చూపిస్తాడు. ఆయన యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం కావాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని నువ్వు దేవుని జ్ఞానం అడిగావో, దేవుడు నీకు అది ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీలో వచ్చిందో దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఈ పాపాన్ని ఏ విధంగా నువ్వు జయించాలి, ఈ పాపాన్ని విడిచి ఏ విధంగా నువ్వు జీవించాలి, ఈ పాపాన్ని విడిచి ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి హత్తుకొని జీవించాలో దేవుణ్ణి నీకు వాక్యము ద్వారా తెలియచేస్తాడు. దేవుడు అంటున్నాడు గలతీ పత్రికలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ ఎప్పుడు నీలో ఉంటుంది. నువ్వు యేసు ప్రభువుని స్వరక్ష అంగీకరించావా, నీలో పరిశుద్ధాత్మ ఉంటారు. నీవు ఎప్పుడైనా కానీ అబద్ధం చెప్తున్నావు అంటే ఈ పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తూ ఉంటాడు, ఇదిగో నువ్వు అబద్ధమో చెప్పవద్దు అని. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, ఇదిగో ఈ తప్పు చేయము అని నీకు చెప్తూనే ఉంటాడు. ఆ తప్పుని చెయ్యమని అపవిత్రాత్మ, ఈ పాపాత్ముడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. నువ్వు తప్పు చేయమని చెప్పేది ఆ శోధకుడు, అయితే నేను చెయ్యకు అని చెప్పేది పరిశుద్ధాత్ముడు. ఏనాడైనా మీరు జీవితంలో గమనించారా? ఒక పాపము చేస్తున్నప్పుడు, ఒక తప్పు చేస్తున్నప్పుడు, అబద్ధం చెప్తున్నప్పుడు, అబద్ధం చెప్పొద్దు అనే ఆ యొక్క తలంపు ఏనాడని మీ మనసులో వచ్చిందా? మీ మనసులో ఆ తలంపు వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నట్లే. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఉండరు. ఎంత కోట్ల ప్రజలు ఉన్నారు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు, పరిశుద్ధాత్మ గురించి తెలియదు కాదు. బట్ నీకు నాకు తెలుసు, దేవుడు మనకు సహకారి. దేవుడు మనం పాపము చేయకుండా మనం నిరోధిస్తూ ఉంటాడు. దేవుడు మన ఆత్మలో ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఈ పాపాన్ని నువ్వు చేయకు, ఇది నిషేధించబడినది. ఇది నువ్వు పాపం చేసావా, ఇదిగో నువ్వు నరకానికి పాత్రుడవుతావు. నా ఆత్మ నీలో ఉండదు, నా దీవెన నీలో ఉండవు, నా కృప నీతో ఉండదు, నువ్వు నశించిపోతావు. నా కుమారుడా, ఇదిగో నేను నీకోసం చనిపోయానయ్యా, నేను నీకోసం అవమానపడ్డానయ్యా. నా కుమారుడు ఆ పాపము చేయగాని నీ అంతరాత్మ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రియురాల, గమనించుకోండి. ఏనాడన్నా పాపానికి దూరం చేస్తున్నప్పుడు ఇట్లా హెచ్చరిక మాటలు వచ్చినాయి అంటే నీలో దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లే.
మళ్ళా తులసి పత్రికలు అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను ప్రతిదాన్ని చంపివేయండి అంటున్నాడు. నువ్వు పాపాన్ని జయించాలంటే ఏవైతే పాపాలు వాటిని చంపివేయాలంటే దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్ళను, నేను తినను అని కూర్చోవాలి. నీ చేదు ఇస్తే నువ్వు తింటావమ్మా, విషయం చేతులు పెడితే నువ్వు తింటావా? తినము. ఎంత బలంతం చేసినా తిను, ఎందుకంటే తింటే నేను చచ్చిపోతానని తెలుసు. ఆ రీతిగా నేను పాపం చేస్తున్నప్పుడు, ఈ పాపం చేస్తే నేను చచ్చిపోతానని తెలుసు. ఈ విషయాన్ని చేతులు ఉన్నప్పుడు ఏ రీతిగా తినవో ఆ రీతిగానే పాపము చేస్తున్నప్పుడు దీని పరిసరం నేను చనిపోతాను, నేను శాపగ్రస్తుని అవుతాను, నేను చేయకూడదని నువ్వు ఆ విధంగా మొరాయించి కూర్చోవాలి. నువ్వు పారిపోవాలంతే. పాపానికి దూరంగా మనం పారిపోవాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. నీ మనస్సును గట్టిపరచుకోవాలి. నేను చేయకూడదు అంటే నేను చేయకూడదు, ఈ పని నేను చేయకూడదు, నువ్వు భీష్మించి కూర్చోవాలమ్మా. నీ ఆత్మ చెప్తూ ఉంటుంది, దేవుని ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది, నీ చేయకు అని. అవును ప్రభువా నేను చేయను అన్నప్పుడు దేవునికి శక్తినిస్తాడు. మా రూపాంతరం అంటే ఇదే. రూపాంతరం అంటే ఏంటో కాదు, నీ యొక్క పాప స్వభావం నుంచి నువ్వు దేవుని వైపు పాల్చటమే రూపాంతరం. ఈ యొక్క రూపాంతరము, ఈ యొక్క మారు మనస్సు అనేది ఒక రాత్రి ఎవరికిలో రాదు. ఎవరన్నా చెప్తే ఒకవేళ రాత్రి వస్తుందంటే అది తప్పు. ఎప్పుడు కూడా ఇది సంవత్సరాలు ప్రాసెస్ వస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు నువ్వు నీ జీవిత విధానాన్ని నువ్వు పరీక్షించుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఏ రీతిగా జీవించాను, నా జీవితం ఏ విధంగా ఉంది, నేను దేవునికి అనుకూలంగా ఉన్నానా, వ్యతిరేకంగా ఉన్నానా, నా మాటలు ఏమన్నా పాపం ఉందా, నా క్రియల్లో ఏమన్నా పాపం ఉందా అని చెప్పేసి ప్రతిరోజు నీవు నీ జీవితాన్ని పట్ల నీవు ఒక పరీక్ష చేసుకుంటూ ఉండాలి. నీలో కొంచెం మార్పు వచ్చినా ఒక అబద్ధం చెప్పబోతావు, ఏదో చిన్న అబద్ధం కదా అని చెప్పబోతావు. ఎందుకు చెప్పకూడదు, నిజం నిజం చెప్పావు, దేవుడు ఆ నిజాన్ని బట్టి ఎంత ఆనందిస్తాడు. ఓ నా కుమార్తె, నువ్వు అబద్ధం చెప్పలేదు కదా, నువ్వు నా కుమార్తె అని చెప్పేసి దేవుడు ఆ చిన్న నిజాన్ని బట్టి ఆనందిస్తాడు. ఆ విధంగా ఒకరోజు అలా ప్రారంభించిన నువ్వు చిన్న చిన్నగా నీలో మార్పు మొదలవుతుంది. ఒక్క రాత్రితో మానవుడు మార్చి పారిపోవడం. ఈ స్వభావం ఎందుకంటే మన పుట్టుకతోనే పాపం స్వభావము. మనం పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాము, పాపాన్ని చూస్తున్నాము, పాపాన్ని వింటున్నాము, దాంట్లోనే జీవిస్తున్నాం. మనము అంత త్వరగా మనము బయటికి రాలేము. అది రావాలి అంటే నీలో దృఢచిత్తం ఉండాలి. ప్రభువా నా తండ్రి, నేను నీకు పాపాన్ని జోలికి నేను వెళ్ళనని చెప్పేసి నువ్వు గట్టిగా నియంత్రించుకోవాలి. ఒక గొప్ప దాని ఆశ నీలో ఉండాలి. నేను చేయను ప్రభువా అని ఆశ నీలో ఉండాలి. మీలో మీరు గమనించుకోవాలి. నేను పాపము చేస్తే నాకు వచ్చే బహుమానం ఏంటి, నేను జీవాన్ని కలిగి ఉంటే నాకుండే బహుమానం ఏంటి, నేను క్రీస్తు నమ్మితే నాకున్న బహుమానం ఏంటి, నేను సాతానుతో ఉంటే నాకు కలిగే నష్టం ఏంటో ఏనాడైతే నీలో నీవు పరీక్ష చేసుకున్నావో దేవుని ఆత్మ నీలో ఉంటుంది. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇదిగో మన గొంగల పురుగు చూసినప్పుడు మనం అందరూ దాన్ని అది ఒకలాంటి బెరుకు స్వభావం కలిగి ఉంటాం మనం. అటువంటి గొంగలి పురుగుని జీవితం మనది. అటువంటి జీవితాన్ని నుంచి దేవుడు ఒక చక్కటి అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మార్చాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఒక రాత్రిలో ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడదమ్మా, దానికి కొన్ని రోజులు పడుతుంది. నువ్వు కూడా అలా మార్చాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు పాపాన్ని విడిచిపెట్టి ఒక మంచి అందమైన కుమార్తెగా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అది పౌలు అంటున్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. నువ్వు ఒక న్యూ క్రియేచర్. దేవునికి నూతన సృష్టి. సమస్త పాతమన్నీ గతించిపోయినాయి. నువ్వు నీ జీవితం గతించిపోయింది, పాత జీవితము. ఇదిగో నీలో ఉన్నది క్రీస్తే. ఇదిగో నీ క్రియలన్నీ ఆయనకి ఇష్టమైనవి. మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. వెలుగు కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడి మిమ్మల్ని మార్చాలని ఇష్టపడతాడు.
ప్రతి మార్పు దేవుడు మీలో కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు ఆకాశం ఒకే మాట అనొచ్చు, ఇదిగో ఈ యొక్క సృష్టిని ఒక మాట చేసిన దేవుడు ఒకే ఒక మాట, ఇదిగో ఈ సృష్టి అంతయు పాపము నుంచి విడుదల కలుగును గాక అంటే జరగదా? పాపము నుంచి విడుదల కలుగును గాక అంటే ఆ మాట జరగదమ్మా? జరుగుతుందా? మరి దేవుడు ఎందుకు అంటలేదు? దేవుడు ఆ యొక్క ధన్యతను మనకిచ్చాడు. దేవుడు నీకు స్వచిత్తం అంటారన్నమాట. మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం అనుకుంది కదా, అది నేను ఉపయోగించుకోమని చెబుతున్నాడు దేవుడు. దేవుడు నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎన్నో శ్రమలు ఉంటాయి మనకి, ఆ శ్రమలు మనం దూరంగా వెళ్ళిపోతుంటాం, దేవుడిని మర్చిపోతాం, మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. మనం జీవితం ఎలా ఉంటుందంటే అమ్మ ఒకసారి చూడండి, ఈ పేపరు ఇది శ్రమలు వచ్చినప్పుడు అది ఊగిపోతూ ఉంటుంది, అది మనం తట్టుకోలేము. ఆయన ఇష్టం, ఆయన వైపు మనం ఉండలేము, దేవుడిని మనం ఆరాధించలేము, దేవుడిని వైపు మనం వెళ్ళలేము. ఎందుకంటే ఇదిగో మనకి దెబ్బలు తెలియదు, మన జీవితాలు ఆయన ఆ యొక్క శ్రమ మనం పొందలేదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని 40 రోజులు ముగించాల్సినటువంటి ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతిసారి వారికి ఆ కష్టాన్ని చూపించాడు, వాళ్ళని నలిపాడంతే దేవుడు. వాళ్ళ దేవుడిని తెలుసుకునేలా చేశాడు. కంప్లీట్ గా వాళ్ళందరూ ప్రభువా ఇక నువ్వే నాయన దేవుడు అనేలా చేశాడు అన్నమాట. కంప్లీట్ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని నలిపివేశాడు. నలిపివేసిన తర్వాత వాళ్ళని అప్పుడు చిన్న చిన్నగా దేవుడు వాళ్ళని ఆయన ప్రామిస్ చేసినట్టుగా ఆ రాజ్యంలోనికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రజలందరూ నిలబడగలిగారు. ఏనాడైతే నువ్వు శ్రమలు పొందుతావో, నువ్వు ఆయన చేతను పరిశోధించబడలేదు, నువ్వు ఒగ్గిపోతా ఉంటావు. కానీ ఏనాడైతే నువ్వు శ్రమలు పొందావో, దేవుడు నీ జీవితంలో ప్రతి శ్రమది తోడుండి నిన్ను పైకి తీసుకొచ్చాడు. ఈ విధంగా నుంచుంటావు నువ్వు. కానీ ఈ పేపర్ అయితే నుంచలేకపోతుంది, అది ఊగిపోతుంది గాలి, కానీ ఇది మాత్రము నుంచుంది. ఇది శ్రమలలో పొందిన పేపర్. ఇది నువ్వు ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని చూశారు. వాళ్ళు నిన్ను కూడా దేవుడు పరిశోధిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమలు తెలుసు, నువ్వు భరించలేని శ్రమలు దేవుడు నీకు ఇవ్వడం. శ్రమ నీ జీవితంలో కలిగిందో దాన్ని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడమ్మా. అటువంటి రక్షకుడిని మనం కలిగి ఉన్నాం. అటువంటి గొప్ప దేవుడు ప్రజలు మనం. సత్యాన్ని మీరు తెలుసుకున్నారా? రెండు వృక్షాలు ఉన్నాయి. ఒక వృక్షము నిత్య జీవితాన్ని తీసుకెళ్ళి వెళ్ళేది, వేరే వృక్షం ఏంటమ్మా? మంచి చెడులా ఫలాన్ని ఇచ్చేది. అయితే దేవుడు ఆ ఫలాన్ని ఎలాగో మనం తినేసాము. మనం తినాల్సింది ఏంటి? జీవవృక్ష ఫలాన్ని మనం తినాలి. అవి తినాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మన ముందు 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు ద్వారము, రెండవది విశాల ద్వారము. దేవుడికి తెలుసు, యేసుప్రభువు అంటున్నాడు ఈ ఇరుకు ద్వారము చాలా సంకుచితమైనది, చాలా కష్టమని దేవుడికి తెలుసు. దాన్ని దాటాలి అంటే చాలా ఎంతో శ్రమ పడాలి అని చెప్పి దేవుడికి బాగా తెలుసు. అందుకని దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు తప్పు చేసినా కానీ నువ్వు నేర్చుకుంటావు, నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి దేవుడు నీ కొరకు చూస్తూనే ఉంటాడమ్మా. ఆయన ప్రేమ గొప్పది. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఇదిగో ఎంతకాలం నువ్వు నీ ఆశల చేత నువ్వు చచ్చిపోతుంటావు, ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ రీతిగా జీవిస్తూ ఉంటావు. ఇదిగో ఈరోజు మార్పు నీ జీవితంలో మొదలవ్వాలి. కొంచెం కొంచెముగా ఈరోజు నేను దేవా నేను నీకు ఇష్టమైన పని ఈ పని చేశానయ్యా. ఇదిగో నేను అబద్ధం ఆడాల్సి వచ్చినా కానీ నేను ప్రభు నేను అబద్ధము చెప్పలేదయ్యా. నేను తప్పు చేయవలసి వచ్చినా నేను తప్పు చేయలేదయ్యా అని కొంచెంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి మార్పు మొదలైంది అంటే
ఒక దినం రాబోతుంది, నువ్వు కంప్లీట్గా సంపూర్ణముగా నువ్వు మారిపోతావు. నువ్వు కంప్లీట్గా నువ్వు రూపాంతరం చెందుతావు. నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడిగా, దేవునికి ఇష్టమైన కుమార్తెగా నువ్వు జీవిస్తావు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావు. ఆయన నీ పట్ల కనికరం చూపిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ ప్రతి కోరిక ఆయన సమృద్ధి నుంచి దయచేందుకు ఆయనకి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందరూ కూర్చున్నారు. ఒక్కసారి మనం అందరం కలిసి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రభువా, నీకు అయిష్టమైన పని ఏమన్నా చేస్తున్నానా? అయిష్టంగా నేను మాట్లాడుతున్నానా? నాయనా, నన్ను క్షమించు. ఇదిగో ప్రభువా, నేను నా మనసు మార్చుకుంటానయ్యా. నీకు ఇష్టమైన కుమారుడిగా నేను జీవిస్తాను, కుమార్తెగా నేను జీవిస్తాను చెప్పేసి అని మీ మనసులో ఒక మంచి నిశ్చయానికి రండి. దేవుడి మీకు కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృప, ఆయన సన్నిధి ఎల్లవేళలా మనకు తోడుగానే ఉండి మన అందరిని ఆశీర్వదించి ఆయన రాకడ సమయంలో మనందరినీ ఆయనను ఎదుర్కోవడానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడదాం. అట్టి కృప మనందరికీ దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్.